వాలంటీర్లు అడుక్కు తింటున్నారండి. ఈ మాట చెప్పడానికి అంటే ఈ మాట ఎలా పలకడానికి నాకు కొంచెం బాధగా అనిపించినా తప్పక చెప్పాల్సి వస్తుంది. వాస్తవానికి వాలంటీర్లు అడుక్కు తింటున్నారు ఎందుకనంటే భిక్షాటన చేస్తున్నారు నిరసన కార్యక్రమాల్లో భాగంగా. అంటే వాలంటీర్లకి ఏదైతే కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసిందో, హామీ ఇచ్చిందో, నేను మీకున్నానని నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మీకు 10,000 చొప్పున జీతం ఇస్తానని పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్కి ముందు చాలా వాగ్దానాలు అయితే చేశారు. ఇవే మాటలు మాట్లాడారు. మా కూటమి ప్రభుత్వం రావడమే ఆలస్యం, మీ జీతం 5,000 కాదు 10,000 ఇస్తాం, అంతేకాదు మీ ఉద్యోగానికి భద్రత కల్పిస్తాం అని కొన్ని మాటలు చెప్పారు. నమ్మారండి వాలంటీర్లు, ఓట్లేశారు. విధిగా కూటమి ప్రభుత్వం వచ్చింది, కట్ చేస్తే తర్వాత వాలంటీర్లు పట్టించుకోవడం మానేశారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు మా బతుకుల పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి అని కొన్ని నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు. ఏంటి, ఏదైతే అడ్మిన్లకు ఎవరైతే ఉంటారో, గ్రామ వార్డు సచివాలయాల అడ్మిన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వినతిపత్రాలు ఇవ్వడం, అలాగే మోకాళ్ళ మీద భిక్షాటన చేయటం, మా బ్రతికలు ఇలా అయిపోయినాయి అని మోకాళ్ళ మీద భిక్షాటన చేయటం, భిక్షాటన అడుక్కోవడమే. దాని గురించే నేను ఫస్ట్ ఆ మాట మాట్లాడటం, ఏమని, వాలంటీర్లు అడుక్కు తింటున్నారు అని. కాబట్టి అది వాళ్ళు నిరసన కార్యక్రమాల్లో భాగంగా చేసినా, భిక్షాటన చేసినా వాస్తవానికి వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది. ఎవరేమైనా అనుకోండి, ఇది వాస్తవం, ఏమైనా అనుకోండి పర్వాలేదు. వాలంటీర్లు అడుక్కు తినే పరిస్థితికి వచ్చేసారు, రాబోతున్నారు, వస్తారు కూడా. ఎందుకంటే ఇంకొన్నాళ్ళు ఎలాగే కనుక ఈ గవర్నమెంట్ వాలంటీర్ల పరిస్థితి పట్టించుకోకపోతే, ఇంకొన్నాళ్ళు ఇలాగే గనక ఈ వాలంటీర్లని అసలు ఉద్యోగాలు ఉన్నాయో లేవో తెలియకుండా, జీతాలు ఇస్తారో ఎవరో తెలియకుండా, అసలు ఉంచారో ఉంచరో తెలియకుండా, తీసేశారా ఉంచారో ఏం అర్థం కాకుండా ఎలా ఉంచేస్తే కనుక పిచ్చోళ్ళే రోడ్ల మీద తిరుగుతారు చాలామంది వాలంటీర్లు. ఎందుకంటే వాలంటీర్ జాబును నమ్ముకుని చాలామంది బతుకుతున్నారు. ఏంటో రాజకీయంలో ఒక పాముల్లాగా వాలంటీర్లు వాడారు. అది గత ప్రభుత్వం అయినా, ఈ ప్రభుత్వం అయినా, ఏ ప్రభుత్వం అయినా వాలంటీర్ల విషయం ఎలా అంటే వాడుకుని వదిలేశారు ప్రస్తుతానికి వాలంటీర్లని. మేకెందుకో మేము చూసుకుంటాం అని అన్నారా. ఇంతకుముందు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లకి బ్రహ్మరథం పట్టాడు, ఆ మాట వాస్తవమే. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది, ఆ వాలంటీర్లకి జీవోనే పాస్ చేయలేదు, ఆ వాలంటీర్లని కనీసం గవర్నమెంట్లో ఇంప్లిమెంటేషన్ చేయలేదని రకరకాల సాకులు చెప్తున్నారు. కాబట్టి నిజంగా ఇది జరగకపోతే కనుక ఆ ప్రభుత్వం చెడ్డది, బాగోలేదు, వాలంటీర్లకు ఏమీ చేయలేదు, వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చింది కానీ అలా గాలి వదిలేసింది, ఓకే వదిలేండి ఆ ప్రభుత్వం కూడా. ఇప్పుడు మీరు చేయండి, ఇంతే కదా. మీరు చేసింది ఏది, వచ్చే 7 నెలలు అవుతుందా. ఇప్పుడు వరకు కనీసం వాలంటీర్ల గురించి ఒక ఏదైనా కార్యాచరణ కానీ, ఏదైనా ప్రణాళిక కానీ, ఏదైనా ఒక నోటి మాట కానీ చెప్పారు ఎక్కడన్నా? నోటి మాట కూడా ఇప్పటివరకు చెప్పాల. ఎలక్షన్ ముందైతే కనుక అబ్బబ్బబ్బబ్బా ఒకటప్పుడు కింద మన వాళ్ళకి అది వాలంటీర్లకి మేము ఉన్నాం, మీరు గోలు సంచులు మోసుకునే కార్యక్రమం మీ చేత మేము చేయించాం ఏంటి, మగోళ్ళు లేనప్పుడు వెళ్ళి ఇళ్ళ డోర్లు కొట్టే పరిస్థితులు మా గవర్నమెంట్లో రావు అని అన్నారు కదా. మరి నమ్మారు కదా, ఓట్లేశారు కదా, మరి అలా వదిలేస్తే ఎలా? కాబట్టి వాళ్ళు నిరసన కార్యక్రమాల్లో భాగంగానే భిక్షాటన చేశారు. నిరసన కార్యక్రమంలో తమ నిరసనను తెలియజేయడం మాత్రం భిక్షాటన చేశారు. మీరు ఎలాగ వదిలేస్తే నిజంగానే ఎవరైనా అనుకోనివ్వండి, మీరు నిజంగా వదిలేస్తే వాళ్ళ పరిస్థితి నిజంగానే అడుక్కు తినే పరిస్థితి వస్తుంది. నిరసన తెలియజేయడానికి అడుక్కున్నారేమో కానీ వాస్తవానికి అంటే అలా అంటే కొంతమంది మాట్లాడుతున్నారు, అదొకటే ఉద్యోగం, ఇంకా ఉద్యోగాలు లేవా? వేరే ఉద్యోగానికి ఎందుకు వెళ్ళాలి? అసలు ఇవ్వాల్సిన ఉద్యోగం, చేస్తున్న ఉద్యోగం ఎందుకు తీసేయాలి? తీసేసే అధికారం ఎవరిచ్చాడు అసలు? కాబట్టి వాలంటీర్లు ఇంతకు ముందు ఉన్నారు కదా, ఇప్పుడు అలా ఉండేవాళ్ళగా ఎందుకని? కాబట్టి లేదు, ఇవ్వలేరు, వాలంటీర్లు వద్దు, పబ్లిక్గా నిర్మోహమాటంగా చెప్పేయండి, మాకు వాలంటీర్లు అవసరం లేదు ఈ ప్రభుత్వానికి, గత ప్రభుత్వం ఏదో వాళ్ళ మీద ఆధారపడి చేసింది, మేము ఎవరి మీద ఆధారపడం, మాకు ఈ వాలంటీర్లు వద్దు అని తెగతింపులుగా చెప్పేయండి. వాళ్ళ బతుకులే వాళ్ళు బతుకుతారు, వాళ్ళ కష్టాలే వాళ్ళు పడతారు. లేకపోతే ఏ ఉద్యోగానికో సద్యోగానికో పోతారు. కానీ అలా చెప్పట్లేదే, తెగ్గొట్టలేదే, కర్రెరగదో పావు సాగదు, ఉన్నాడో లేడో తెలియదు అసలు వాలంటీరు. మొన్న ఒక ఆయన అయితే కనుక మంత్రి గారు మాట్లాడారు. ఈ మాటలు ఏమంటే చక్కన మాట మాట్లాడాడండి ఆయన. పుట్టని పిల్లలకి పేర్లు ఎలా పెట్టమంటారు? అసలు పిల్లడే పుట్టకపోతే పేరు ఎలా పెట్టమంటారో, పుట్టని పిల్లలకి పేర్లు ఎలా పెట్టమంటారో అని చెప్పాడు ఆయన. గొప్ప విచిత్రంగా చెప్పారు. ఆ మంత్రి అన్న అదన్నా అన్నారు, మిగిలిన వాళ్ళు అది కూడా చెప్పట్లా. కాబట్టి ఉంచుతారా ఉంచండి, లేకపోతే తీసేయండి, వాలంటీర్లు అనేవాళ్ళు మొత్తం తీసిపడేయండి, మీరు లేరురా బాబు ఈ వ్యవస్థలో, ఈ ప్రభుత్వంలో వాలంటీర్లు మాకు అవసరం లేదు అని మొహమాటం లేకుండా తెగ్గొట్టేయండి అంతే. అప్పుడు వాళ్ళ బతుకులే వాళ్ళు బతుకుతారు కదా, ఏ ఉద్యోగానికో దేనికోదానికి పోతారు కదా వేరే దానికి. కాబట్టి ఇస్తారని ఆశతోటి ఏదో పెడతామంటే భయం, పెడతానంటే ఆశ, కొడతానంటే భయం అంట, విన్నారు కదా. సో అలా ఉంది వాలంటీర్ల పరిస్థితి.
కాబట్టి నిరసన కార్యక్రమంలో భాగంగా భిక్షాటన చేస్తున్నామని చెప్తున్నారు. అదేం కాదు, అది చాలామంది పరిస్థితి అలాగే ఉంది. ఒరిజినాలిటీగా కూడా ఉన్నమాట ఉన్నట్టు మాట్లాడుతున్నా. ఎవరికైనా బాధపడితే కనుక క్షమించండి. ఇంకొక 5-6 నెలలు చూడండి పోని ఏం జరుగుతుందో కరెక్ట్గా చెప్తే తెలుస్తుంది. చాలామంది నేను ఈ వీడియో చేసిన తర్వాత వాలంటీర్ల నిమిత్తం చాలా వీడియోలు చేశాను. దరిదాపున దరిమిలా ఎలాగైనా 10 వీడియోలు చేస్తుంటా వాలంటీర్ల గురించి. పాపం వాలంటీర్లు ఏంటి పరిస్థితి అనేది. వాలంటీర్లలో ఏంటంటే ఒకటండి, వాలంటీర్లు చాలా చేశారు. వాలంటీర్లే అసలు అమ్మాయిల్ని మొత్తం ఇతర రాష్ట్రాలకు అమ్మేశారని ఒకసారి, వాలంటీర్లు అంటే అలాగని, వాలంటీర్లు అంటే ఇలాగని చాలా రకాలుగా మాట్లాడారు. ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి వాలంటీర్లు దేవుళ్ళు చేశారు. తర్వాత ఇప్పుడు దెయ్యాలయ్యారు, కడక ఏమీ లేకుండా పోయారు. అది పరిస్థితి. కాబట్టి వాలంటీర్ల విషయంలో నిర్మోహమాటంగా నిరభ్యంతరంగా ఉన్న వాస్తవాలేంటో వాళ్ళకి తెలియజేయండి. రేపిస్తాం మాపిస్తామని మభ్య పెట్టొద్దు, వాళ్ళు ఇంకా అలా ఉంచొద్దు. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ నిరసన కార్యక్రమాలు చేస్తామంటున్నారు. తర్వాత రేపో ఎల్లుండో ఎమ్మెల్యేలు మంత్రులు ఇళ్లని ముట్టడిస్తామంటున్నారు. ఎందుకంటే అంత దాకా తెచ్చుకోవడం ఎందుకు? ఎమ్మెల్యేలు ఇళ్ళని మంత్రులు ఇళ్ళని ముట్టడించిన తర్వాత మళ్ళీ కేసులు పెట్టడాలో, లోపల వేయడాలు, మళ్ళీ బయటకు రావడాలో ఇవన్నీ అనవసరం కదా. ఇస్తారా ఎవరా, ఉన్నాయా లేదా, మళ్ళీ చాలా మటుకి బ్రతిమాడుకుంటున్నారు. బాబు గారు మా కడుపులు కొట్టొద్దు దయచేసి అని బ్రతిమాడుకుంటారు. వాళ్ళు బ్రతిమాడుకోవడం రాష్ట్రంలో ఇది ఇంకా ఉద్యమం తీవ్రతరం కాకుండా ఉండేటప్పటికీ ఒక ప్రకటన అంటూ జారీ చేస్తే మంచిదేమో అని నా పర్సనల్ ఒపీనియన్, నా అభిప్రాయం ఇది. కాబట్టి వాలంటీర్లు ఇంకా నాంచొద్దు నేను అనేది అర్థమైంది కదండి. కాబట్టి ఇంకా నాంచితే అసలు అది వేరేలా పోతుంది ఇది వ్యవహారం. కాబట్టి వాలంటీర్లకి వాళ్ళ దిశ ఏమన్నా ఉందా ప్రభుత్వంలో, అసలు ఇచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా? దాని గురించి యాక్చువల్గా అయితే చాలా జరుగుతున్నాయి. క్యాబినెట్ మీటింగ్లు జరుగుతున్నాయి లేదా? చాలా క్యాబినెట్ మీటింగ్లు జరిగినాయి. ఏ ఒక్క క్యాబినెట్ మీటింగ్లో అయినా వాలంటీర్ల గురించి మాట్లాడారా? ఒకవేళ మాట్లాడితే ఏం మాట్లాడారు? 2 ముక్కలు వాళ్ళకి చెప్తే వాళ్ళు సంతోషిస్తారు కదా. కాదు ఈ నెల కాదు వచ్చే నెల ఫుల్ ఫ్లెడ్జ్డ్ పక్కగా క్రిస్టల్ క్లియర్గా ఒక మాట అయితే చెప్పాలి ప్రభుత్వం. వాలంటీర్లు ఉన్నారు, లేదు, వాలంటీర్లు తీసేసాం, మాకు అవసరం లేదు, ఏదో మాట చెప్పేయాలి. మాట చెప్పేస్తే అప్పుడు వేరే విధానంగా ఉంటుంది. కర్రెరగదు పాము చావదు, యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా కాకుండా, కర్రెరగదు పాము చావదు అన్నట్టుగా కాకుండా ఉన్న వాస్తవాన్ని వెంటనే తెలియచెప్పడం చాలా మంచిది. ఎందుకంటే ఇంకెన్నాళ్ళు దీన్ని సాగరిస్తారు ఎలాగా? ఇప్పటికే 7 నెలలు ధర్మిలు అవుతుంది. వాస్తవం అంటారా కాదంటారా? నా అభిప్రాయం మీకు ఒకవేళ కొంతమంది తప్పై ఉండొచ్చు, కొంతమంది ఒప్పై ఉండొచ్చు. కాబట్టి వాలంటీర్లు అడుక్కునే పరిస్థితికి వెళ్ళకముందే ఇప్పుడే తగినటువంటి ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో వాటిని అమలు చేయాలని నా అభిప్రాయం. మీరేమంటారు? కాబట్టి ఖచ్చితంగా 100% వాలంటీర్లని విధుల్లోకి తీసుకోవాలా వద్దా? తీసుకుంటారా తీసుకోరా? వాలంటీర్లు నేను అన్నట్టుగా చాలామంది వాలంటీర్లకి బాధ కలిగితే కలవచ్చు, అదే అందుకే నన్ను క్షమించండి అని. కాబట్టి వాలంటీర్లు అడుక్కునే పరిస్థితి దాకా తీసుకురావడం అనేది ప్రభుత్వానికి మంచిది కాదు. అది నా అభిప్రాయం. కాబట్టి ఖచ్చితంగా మీ అభిప్రాయం ఏంటి? నేను మాట్లాడిన మాటలు ఏమన్నా మీకు అనిపిస్తే కానీ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి, నేనేమనుకోను. కాకపోతే నేను అన్న మాటలో వాస్తవం ఉందంటే కనుక మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా ఫస్ట్ అయితే కనుక లైక్ చేయండి, నాకు మోటివేషన్ కూడా ఉంది. ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవ్వాలా. లైక్ లైక్ చేయడం మర్చిపోద్దు, అది మీ బాధ్యత. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.